మోపిదేవి మండలంలోని మోపిదేవులంక గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 120 పోలింగ్ కేంద్రాల్లో పార్టీల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మచిలీపట్నం జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కుమారుడు అనుదీప్ పోలింగ్ కేంద్రాల సందర్శనార్థం మోపిదేవులంక 120 బూత్కు వచ్చారు. అనుదీప్తో పాటు పోలింగ్ కేంద్రాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వచ్చారు. అనుదీప్ వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బూత్ గేట్ వద్ద నిలిచి ఉన్నారు. అదే సమయంలో అట్టుగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వారికి మధ్య గ్రామంలో నెలకొన్న రాజకీయ గొడవల నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీసీఎల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వర కుమార్తె కేసాని తేజశ్రీ కాలికి తీవ్ర గాయమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి మొత్తం శ్రీనివాసరావు, రాజులపాటి నాగేశ్వరరావు, రాజులపాటి సుజాత, రాజులపాటి వినయబాబు, యార్లగడ్డ అంకపోతరాజు, రాజులపాటి శివనాగరాజు, రాజులపాటి కృష్ణవేణి తదితరులపై తెలుగుదేశం పార్టీ యువకులు దాడికి పాల్పడినట్లు ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిని, గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకోళ్ళ నరసింహారావు గ్రామానికి చేరుకుని సంఘటనపై వివరాలు ఆరా తీయడంతో పాటు పరామర్శించారు. అలాగే అడపవారిపాలెం పోలింగ్ కేంద్రంలో జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పడిపోయిందంట